క్రీస్తు వారికి చెల్లునుగాక. వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడి కలిసి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరిచే యోగ్యతను దేవుడు దయచేశాడు మనకి. ఈ రోజున మనందరం మనకు కలిగిన సమస్తం క్షేమంగా ఉండిందంటే కారణం మన ప్రభు అయిన దేవాతి దేవుని బట్టే. మన బలం కాదు, మన శక్తి కాదు, మన తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు. దేవుని ఇచ్చే కృప చొప్పునే, దేవుని యొక్క కనికరం మన మీద ఉండబట్టే ఇప్పటి వరకు మనం క్షేమంగా ఉండగలిగాం. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవునితో ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఎవరిలో ఆనందించాలో చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనం ఆనందించడానికి కోసం రకరకాల దారులు, రకరకాల మార్గాలు ఎదుర్కొంటూ ఉంటాం. అవునా? ఎవరిలో ఆనందిస్తే మనం పరిపూర్ణతలోకి వెళ్తాం. ఎవరిపైన ఆనుకొని మనం ఆనందంగా ఉంటామో, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన నామానికి, దయ కలిగిన నామానికి, మహత్కరమైన నామానికి, ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అయ్యా మాకు మరొక ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ పాదాల చెంతనైన అయ్యా మేమందరము గడపటానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, సమయాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని ఇంతవరకు కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. ఈ సాయంత్రం సమయంలో ఎలా మేము ఆనందించాలో, ఎవరితో ఉంటే మాకు సంతోషం ఉంటుందో అయ్యా నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి. మీరే తండ్రి నాయన, నీ వాక్యం నాయన మా ముందుంచి అయ్యా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం చేత మా అందరినీ దర్శించండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 2 సార్లు చెప్తున్నాడు. ఏమని? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. 2 సార్లు అంటున్నాడు. అంటే ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆనందించటం అనేది ఎవరిలో ఉంటుంది? దేవునిలోనే ఆనందం ఉంది తప్ప లోకంలో ఆనందం అనేది లేదు అని దేవుని గూర్చి ఆ దేవుని యొక్క మాటలు స్పష్టంగా మనకి చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఆనందించటం అనేది, దేవునిలో ఆనందంతో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమే. ఈ లోకంలో ఉన్న ఆనందం వేరు, దేవునిలో ఉన్న ఆనందం వేరు. అవునా? లోకంలో ఉన్న ఆనందం ఎట్లా ఉంటుంది తెలుసా? అది తాత్కాలికంగా ఉంటుంది, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనందరం కలిసామనుకోండి, కాసేపు ఏంటి ఒకరి కోసం ఒకరు ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం, ఏం చేస్తాం? కాసేపు నవ్వుకుంటాం. తర్వాత ఏమైంది? ఎవరింటి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరి బాధల వాళ్ళకి, ఎవరి కష్టాల వాళ్ళకి. అవునా? రేపు పొద్దున ఎవరో ఏమైనా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైనా ఆలోచిస్తారంటే రేపు పొద్దున చీటీ వాడు వస్తాడు, డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. అయ్యేగా ఏమైంది? చీటీ వాడు వచ్చి తలుపు కొట్టంగానే ఆనందం పోయింది. ఇలాంటి సమస్యలన్నిటినీ మనం అధిగమించాలంటే, ఇలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కోవాలంటే ఎవరితో ఉంటే మనకి శాశ్వతమైన ఆనందం, ఎవరితో కలిసి నడిస్తే, ఎవరితో మనం ఉంటే మన జీవితము ఆనందమయంగా చేయబడుతుందో ఈ సాయంత్రకాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే తాత్కాలికమైన ఆనందం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప శాశ్వతమైన ఆనందము, పరిపూర్ణమైన ఆనందము దేవుని యందు ఉన్నదని గ్రహించలేకపోతా ఉన్నాం. ఈ రోజున ఒకసారి ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క
ఫిలిప్పీయులకి పత్రిక రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఎల్లప్పుడూ అంటున్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ అంటున్నాడు అంటే ఏంటంట? ఎప్పుడు ప్రభునందు ఆనందించండి అంటున్నాడు. ఇక్కడ ప్రభువులో ఉంటే ఆనందం దొరుకుతుంది అని లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో భక్తుల్ని చాలామందిని చూస్తే వారి భక్తి జీవితంలో ఆనందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా వారికి ఏం చేశారంటే ప్రభువులో స్థిరపరచబడ్డారు కాబట్టి, ప్రభుతో ఉన్నారు కాబట్టి వారి జీవితం ఎట్లా ఉందంట? ఆనందంగా ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెబుతూ ఈ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ప్రభువులో ఆనందించండి అంటున్నాడు. ఇక్కడ ప్రభు ఒక్కడే ఆనందాన్ని దయచేసేవాడు అని వాక్యం సెలవిస్తోంది. మళ్ళీ అన్నాడు మరలా చెప్పుదును, మరలా ఆనందించండి అంటున్నాడు. చెబుతూ కింద వచనములో ఏమన్నాడంట? ఆనందం కావాలంటే ఏం కావాలంట? ఏముండాలి? సహనము. ఈ రోజున సహనం ఉందా మనకి? ఇప్పుడు ఏ పని అయినా తలపెట్టామనుకోండి, ఏ పని అయినా మన ముందు ఉందనుకోండి, ఆ పని ఏమైపోవాలి? తొందరగా అయిపోవాలి. అవునా? ఇప్పుడు మీ అమ్మ భోజనం పెట్టడం కొద్దిగా ఆలస్యమైంది అనుకో, ఏమంటారు? ఏంటమ్మా ఎంతసేపు అమ్మా అన్నం పెట్టడానికి అనే డైలాగులు వచ్చినాయా లేవా? అంటే ఏంటి? సహనాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే మనం ఏం చేస్తామంటే మనలో ఓర్పు ఏమైందంటే తక్కువగా ఉంది, ఓర్చుకోలేకపోతున్నాం. అంటే మన సహనాన్ని ఏం చేయాలంట? ఇక్కడ ఏమన్నాడు? మీ సహనము సకల జనులకు తెలియచేయుడి. ఈ రోజున సహనంగా ఉండాలి. మనలో నిజమైన ఆనందం మనకు కావాలంటే, నిజమైన సంతోషం మనం అనుభవించాలంటే, నిజమైన ఆనందం ప్రభువుతో మనం ఉండాలంటే ఏం చేయాలంట? మనకేముండాలన్నాడు? సహనం కావాలి అంటున్నాడు. ఉందా మనకి సహనం? సహనం ఉందా అండి మనకి? నాకైనా సరే, మీకైనా సరే మనలో ఏంటంటే ఓర్పు ఉన్నదా? సహనం వస్తుంది లేదు. ఈ సహనాన్ని ఏం చేయాలంట? మన సహనాన్ని సకల జనులకి తెలియచేయండి అంటున్నాడు. సకల జనాలకి తెలియచేయాలంట సహనం. అంటే మనలో మన జీవితాన్ని ఏం చేయాలంట? మన యొక్క జీవితాన్ని ప్రభువులో ఉండి ఆనందిస్తున్న మన జీవితాన్ని అందరికీ తెలియజేయాలి. మనలో ఏం కావాలంట? సహనం కావాలి. ఈ సహనమే ఏమైంది? ఎవరెవరికి తెలియజేయాలంట? సకల జనులకి తెలియచేయండి. ఎప్పుడైతే మనం సకల జనులకి తెలియజేస్తామో అనేకులు ఏమవుతారంటే ప్రభు వైపు మారగలుగుతారు. ఈ రోజున భక్తి అనేది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మన భక్తి ఎట్లా ఉండాలి? ఒకరిని ఒకరు ఇప్పుడు చిగురించే విధంగా ఉండాలి. ఒకరిని బట్టి ఒకరు పురుకొల్పబడి ఒకరినొకరు ఏమవ్వాలి? ప్రోత్సహించబడే విధంగా ఉండాలి మన భక్తి. ఇప్పుడు మనలో సహనము లేకపోవటం వలన, మనలో నెమ్మది లేకపోవటం వలన, మనలో ఓర్పు లేకపోవటం వలన మన భక్తి మనలో ఉన్న ప్రభువుని ఇతరులకి కనపరచలేకపోతా ఉన్నాం, ఇతరులకి చూపించలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఇతరులకి చూపించలేకపోవటం వలన అనేకులు ఏం చేస్తున్నారు? ప్రభు వద్దకి మారలేకపోతా ఉన్నారు. ప్రభుని మనం చూపించలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఎవరో ఎక్కడో దైవ సేవకుడు, పెద్ద సేవకులు ఎవరో మార్చవసలే. నీవు నీ సహనమే నీ భర్తని ఆకట్టుకొని నీ భర్తను మార్చే విధంగా చేస్తుంది. నీ భర్తని ఆకట్టే విధంగా ఉండాలి నీ భక్తి. ఈ రోజున నీ భక్తి నీ భర్తని ఆకర్షించలేని విధంగా నీ భక్తి ఉందంటే ఏంటంట? నీలో ఏం లేదు, సహనము లేదు. కాబట్టి నీ కుటుంబంలో ఏం లేదు? ఆనందం లేదు. ఒకసారి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మన కుటుంబాల్లో ఆనందం ఉండాలంటే, మన కుటుంబాల్లో నిజమైన సంతోషం ఉండాలంటే ఏం చేయాలంట? మనకు కావాల్సింది ఏంటంట? సహనము కావాలి. ఉందా సహనం ఉందా? మనం ఎవరైనా
ఈ చిన్న మాట అంటే చాలు ఏం చేస్తాం, ఎగిరి పడతాం, అస్సలు ఓర్చుకోలేము. ఎందుకు ఈ మాటలన్నీ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు తెలుసా? మీ సహనము సకల జనులకి తెలియచేయండి. కింద రాస్తే ఏమన్నాడు తెలుసా? ప్రభు రావటానికి రెడీగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన వచ్చాడంటే మీరు సహనముతో ఉండకపోవటం వల్ల, మీరు జీవితాన్ని ప్రభు చేత కట్టబడకపోవటం వల్ల, ప్రభుతో కలిసి ఉండకపోవటం వలన ఏమైందో తెలుసా? దేవుడు రానే వస్తాడు. వచ్చే సమయానికి మన భక్తి సరైన రీతిగా లేకపోతే మనం ఏమవుతాం తెలుసా? వేడవబడిపోతాం. నీ భక్తి చెల్లదు. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను బాగా ప్రార్థన చేసుకోగలను, బాగా పాటలు పాడగలను, లేకపోతే వాక్యం నాలాగా బోధించగలను అనుకుంటున్నావు తప్ప నాలో సహనం లేదు, ఓర్పు లేదు, దేవుడు ఇచ్చిన సమాధానం లేదు. మరి ప్రభు ఆనందం ఎలా వస్తుంది చెప్పండి? ఆనందం రాదు. ఈ రోజున మన కుటుంబాల్లో సంతోషాన్ని చూడలేకపోతున్నామంటే, ఆనందాన్ని చూడలేకపోతున్నామంటే, ఆనందించలేకపోతున్నామంటే గల కారణం మనలో చాలా లోపాలు ఉన్నాయి. చాలా సమస్యలతో మనం కూరుకుపోయి మన జీవితాన్ని మార్చుకోవాల్సింది చాలా ఉందా లేదా? మన యొక్క తలంపు కావచ్చు, మన నడక కావచ్చు, మన నడవడికి కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, మన ఆలోచన విధంగా కావచ్చు. ఏం చేయాలి? మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మారాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏం చేసుకుంటూ ఉండాలంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి, ఎలా ఉంది నా మాట తీరు, ఎలా ఉంది నా ప్రవర్తన, ఎలా ఉంది నా పద్ధతి, ఎలా ఉంది నా అలవాట్లు, ఎలా ఉన్నాయి నా చేష్టలు, ఎలా ఉన్నాయి, దేవునికి దగ్గరగా ఉన్నానా, దూరంగా ఉన్నానా, దేవునితో కలిసి బ్రతుకుతున్నానా, అనేకులకి నేను వారి పట్ల నేను ప్రేమ చూపించగలుగుతున్నానా లేదా, వారి పట్ల నేను అన్యోన్య సహవాసం వారితో కలిసి నేను జీవించగలుగుతున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ మాట రాయిస్తున్నాడంటే ఏమన్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అమ్మా అంటున్నాడు. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియచేయుడి. కింద ఫుట్ నోట్లు ఏమన్నాడు? సహనం అంటే ఏంటి? కింద ఏం రాశాడు? 2 వేసి లేక ఏమన్నాడు? మృతత్వము. మృతత్వం అంటే ఏంటి? అంటే మనస్సు ఎట్లా ఉండాలి? మృదువుగా ఉండాలి. అంటే మన మాట తీరు ఎట్లా ఉండాలి? ఇప్పుడు కూరలో ఉప్పు వేస్తాం. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదం కాదు, కానీ వేసుకోవచ్చు మరలా. అంటే మన సంభాషణ, మన యొక్క మాట తీరు ఎట్లా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలంట. అంటే మృదువుగా ఉండాలి. ఇప్పుడు మన మాట తీరు ఎట్లా ఉంటుంది? ఈ రోజున దేంట్లో నువ్వు ప్రభువులో ఉండలేకపోవటం వలన, ప్రభువుతో నువ్వు కలిసి ఉండకపోవటం వలన నీలో ఆనందం కనపడట్లేదు. ఎందుకంటే నీ మృదత్వము ఎట్లా ఉందో తెలుసా? చాలా కఠినంగా ఉంది నీ హృదయం, చాలా కఠినంగా ఉంది నీ జీవితం. ప్రభువులో ఉండవలసిన జీవితము, ప్రభుతో కలిసి నడవలసిన జీవితము ఎట్లా ఉందో తెలుసా? మన సహనము ఏమైపోయింది? సహనము మనం కోల్పోతూ ఉన్నాం, మృదుత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేనికంట? మన సహనం అందరికీ తెలియచేయాలి. అందరికీ తెలియజేయటం అంటే ఏంటి? మొదటిగా మన ఇంట్లో వాళ్ళకి మనం ఏంటో అర్థమైతే మనం ఒకళ్ళ మాట ఒకళ్ళు వినగలం. అప్పుడు సమస్యే ఉండదు. అసలు ఉంటుందా? సమస్య ఉంటుందా? ఇప్పుడు ఈ రోజున మన ఇంట్లో ఏదైనా చిన్న గొడవలు, చిన్న వాటిని ఒక మాట అంటే ఇంకో మాట అనుకోవటం, అలాంటివి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన మనస్తత్వం ఎట్లా ఉండాలంట? మృదుత్వంతో, సహనముతో ఉంటే ఈ సహనమే ఏం చేస్తుందంట? నీ కుటుంబంలో నివసించే వ్యక్తికి ఏమైంది? ఆయన అంటాడు, ఏదన్నా మాట అన్నాడు అనుకోండి, మీ భర్త గారు అన్నాడు ఆ మాట, మౌనంగా ఉన్నాం అనుకోండి, ఆయనే అరిసి నొప్పుట్టి ఏం చేస్తాడు? మాట్లాడుకొని మానేస్తాడు. ఏమంటారా బాబు? అస్సలు ఎదురు తిరిగితేనే కదా సమస్య. ఎదురు తిరగలేదనుకోండి
సహనంగా ఉన్నావు, మృతత్వంగా ఉన్నావు. నిన్ను కొట్టినా, 2 దెబ్బలు వేసినా, ఏం చేసినా నువ్వు ఏం మాట్లాడాలా? ఏమైంది? ఇసుగు పుట్టిద్దా లేదా? ఇసుగు పుట్టిద్దా? ఈ రోజున కుటుంబాలలో సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఎందుకు మనం అలాంటి సమస్యలు కూడా మనం వెళ్తున్నామంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట సహనము. ఇది కావాలి. ఈ సహనము కోల్పోవటం వలన మనం ఆనందాన్ని కోల్పోతా ఉన్నాం. అవునా కదా? అదే ప్రభుతో ఉంటే మనం సహనం కలిగి ఉంటే మన జీవితం ఏమైందంట? ఆనందమయంగా ఉంటుంది. అందుకే ప్రభువు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మీ సహనం మీ ఇంట్లో ఉన్న వారికి ఏం చేయాలి? ఒక మార్గదర్శకంగా మారాలి. నీ భర్తకి ఒక మార్గదర్శకురాలుగా మారిపోవాలి మీరు. ఆయన సై అని నువ్వు, ఆయన ఏ అంటే నువ్వు ఏంట్రా అనేవాళ్ళు ఉన్నారు. అంటే మన వాళ్ళు అందరూ మంచోళ్ళు. చాలా ప్రదేశాల్లో ఉన్నారు అట్లా. ఏంట్రా అంటే ఏంట్రా అని లేరా? ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నారంటే గల కారణం అదే ప్రియదం బిళ్ళారా. ఎందుకంటే ప్రభువు రాబోతా ఉన్నాడు. ఆయన సహనం అంటే మీ సహనాన్ని ఏం చేయాలంట? ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక ఏం చేయాలంట? ఈ ఆనందంలో ఉండాలంటే చింతలు ఉంటాయి బాగా. అవునా? ఏదో కోల్పోతాం అంటే ఎందుకు ఈ సహనాన్ని కోల్పోతాం తెలుసా? ఎందుకు సహనాన్ని కోల్పోతూ ఉంటాం? మీ భర్త కావాల్సింది ఏదన్నా కోరుకున్నాం అనుకోండి, అయ్యా కొద్దిగా డ్రింక్ తీసుకురా అన్నాడు అనుకో, అని దానిపో అన్నాడు అనుకోండి, నువ్వు సహనాన్ని కోల్పోయి ఏం చేస్తావు అంటే ఏంట్రా నా బ్రతికేంట్రా అని చింతపడతా ఉంటావు. అవునా? చింతపడతా ఉంటావు. అయితే ఇక్కడ చింతలో ఏమన్నాడు? దేవుడు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే సమీపంగా ఉన్నాడో దేనిని గురించి చింతపడాల్సిన పని లేదు. ఎందుకని అంటే దేవుని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ప్రభువు ఉన్నాడు అంతే. ఆనందంలో, మీ ఆనందంలో, మీ యొక్క శ్రమల్లో, మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో ప్రభువు ఉన్నాడు కాబట్టి మీరు సహనంతో ఉండగలిగితే, ప్రభుని అనుసరించగలిగితే మీరు ఏం చేయాలి? ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి దేనిని గురించి మీరు చింతపడాల్సిన పనే లేదు అని వాక్యం సెలవిస్తాం. దేని గురించి చింతపడాల్సిన, అయ్యో నా కుటుంబంలో ఇంత సమస్య ఉంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందుల్ని ఎలా నేను అధిగమించగలననే కదా మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకునేది. ఇప్పుడు ఏదన్నా అవసరం తీరలేదనుకోండి, ఏదన్నా తేలేదు, డాడీ తేలేదు, ఏం చేస్తాం? పోట్లాడేస్తాం డాడీ మీద. ఏమంటాం? ఏమయ్యా తేవా ఏంటి? మా అవసరాలు, కనీస అవసరాలు కూడా తీరవా అని ఏం చేస్తాం? పోట్లాడతాం. లేదా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, లేకపోతే తేగలకి ఇదివరకు తిన్నావు కదా, కానీ ఏం చేస్తాం? సహనాన్ని కోల్పోయి ఏం చేస్తూ ఉంటాం? డాడీ మీద ఎక్కేస్తూ ఉంటాడు అన్నమాట. ఇస్తావా, తెస్తావా, లేదా, అవి కావాలి, అడగాలి. మన చింత ఏం చేయాలి? దేనిని గురించి చింతపడకూడదు అన్నాడు. ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ఎవరికి చేయాలంట? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ బాధలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ నువ్వు వాళ్ళతో పోట్లాడినందువలన, వాళ్ళతో మాట్లాడి ఏదో గొడవ పెట్టుకోవటం వలన నీకు ఉపయోగం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమన్నాడు? చదవండి అమ్మది. ప్రతి విషయములోనూ అంటే ఏ విషయం? ఒక చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం అయినా సరే, ఒక చిన్న సమస్య నుంచి ఒక పెద్ద సమస్య అయినా సరే, ఏదైనా సరే దేని ద్వారా తీర్చబడుతుంది, దేని ద్వారా తీర్చుకోవచ్చో వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నాడు? ప్రతి విషయములో ప్రార్థన చేస్తే, ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఏమవుతాయి? ప్రార్థన విజ్ఞాపన చేయటం ద్వారా మన కుటుంబాలు కట్టబడతాయి. మన కుటుంబాలు ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నడిపించడానికి దేవుడు సహాయపడతాడు. ఎందుకంటే ఆనందం మనలో కావాలంటే ప్రభువులోనే ఉంది. మరలా ఆనందించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు సహనముతో ఉండగలిగి
ప్రభుతో గడపగలిగితే ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి మీరు చింతలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేని గురించి చింతపడుకుడు. కానీ ఏ విషయమైనా సరే ఏం చేయాలంటే ఎవరికి చెప్పాలి? దేవుడు చెబితే దేవుడు ఏం చేస్తాడంటే మీ భర్తతో మాట్లాడి మీ అవసరాలు తీరుస్తాడు. మీరేం చేస్తున్నారు? డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఎవరిని? మీ భర్త గారిని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. డైరెక్ట్ అటాక్ చేసింది ఎవరిని? యేసయ్యని అటాక్ చేయాలి. యేసయ్యకి మొరపెట్టాలి, యేసయ్యకి ప్రార్థన చేయాలి. ఏ అవసరమైనా, ఏదైనా సరే, ఏది కావాలన్నా ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఏదైనా, ఇక్కడ అదే అంటున్నాడు వాక్యం. ఏం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు? ఏమన్నాడు? ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేస్తూ ఉండాలి. విజ్ఞాపన చేయటం అంటే అందరూ మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మన వాళ్ళకి ఆయన ముందు మన విన్నపాలు ఉంచాలి. ఇప్పుడు నీ భర్త మారట్లేదా? ఆ మారటం కోసం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి ప్రభుకి. ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేయటం నేర్చుకుంటావో, ఆయనకి మొరపెట్టడం నేర్చుకుంటావో, ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? విజ్ఞాపనల చేత ఎలా చేయాలంట? కృతజ్ఞత పూర్వకంగా, కృతజ్ఞత కావాలి. మళ్ళీ ఏముండాలంట? దేవుడు ఇంతవరకు మనలందరినీ కాపాడాడు కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునా కదా? ఇప్పటి వరకు మనం మంచి ఆరోగ్యంతో ఉన్నాం. అవునా? కావాల్సింది మనం ఏది కావాలంటే అది తినగలుగుతున్నాం. ఏమైనా చక్కగా నిద్రపోగలుగుతున్నాం, చక్కగా మన గృహాల్లో ఉండగలుగుతున్నాం. మనలో నెమ్మది ఇచ్చిన దేవునికి, మనకి ఏ లోట్లు రాకుండా చూస్తున్న దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలంటే మూడోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. ఈ రోజున మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఇప్పుడు ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఈ ఆరోగ్యం గురించి ఏం చెప్పాలి దేవుని దగ్గర? అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు నాయనా అని చెప్తా ఉంటే మనకేమైందో తెలుసా? ఈ ఆరోగ్యం ఏమైందంటే నువ్వు ట్యాబ్లెట్లు అవసరంలా, ట్యాబ్లెట్లు వేసుకోవసరంలా. ఎప్పుడైతే నేను నోరారా దేవుని స్తుతిస్తూ ఉంటావో, దేవుని గణపరుస్తూ ఉంటావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ స్తుతుల పైన ఆశీనుడైన దేవుడు కాబట్టి స్తుతుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయో బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు ఉన్నాయి. ఎరుకో గోడలు కావచ్చు, పౌలుశీలల ప్రార్థన, వారి పాటలు కావచ్చు, వారిని ఏం చేసింది? సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చింది. ఈ రోజున మనం సమస్యలో నుండి బయటికి రావాలంటే, బయటికి తీసుకురాబడాలంటే మనలో ఏముండాలంట? ఒకటి ప్రార్థన ఉండాలి, రెండోది విజ్ఞాపన ఉండాలి, మూడోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి, వందనాలు చెబుతూనే ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. అప్పుడు మీ విన్నపాలు ఉంటాయి కదా, అంటే అర్జీ, అంటే మీ సమస్యలకి అర్జీ ఏం చేయాలి? దేవుడి దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆ అర్జీ పెడతామో, మన సమస్యను పెడతామో, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? మన సమస్యకి పరిష్కారం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేస్తున్నాడంట? అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? చింతపడు కృతజ్ఞ మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అని 7వ వచనంలో అన్నాడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన ఏంటంట? ఇప్పుడు సమస్త జ్ఞానానికి మించింది. ఇప్పుడు జ్ఞానం కాదు అంట, సమస్త జ్ఞానానికి మించిన ఎలాంటిది ఏం కావాలంటే మన హృదయాల్లో సమాధానం కావాలి. సమాధానం ఎవరు అనుగ్రహిస్తాడంట? యేసుక్రీస్తు వలన మీ హృదయము
కు మీ తలంపులకు కావలి ఉండును అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరు సమాధానం ఇస్తాడంట? ఇప్పుడు చూడండి, మనం ప్రభువులో ఆనందించుతూ, మరలా చెప్తున్నాడు, ఆనందించుతూ మనం సహనముతో ప్రభు పైన ఆనుకొని మన సహనాన్ని సకల జనులకి తెలియజేస్తూ ప్రభు సమీపంగా ఉన్నాడని మనం దేవుని పైన ఆనుకొని దేని గురించి మనం చింతపడకుండా ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలని దేవునికి తెలియజేస్తూ ఉంటే అప్పుడు ఏమొస్తుందంట? సమస్త జ్ఞానం. ఇప్పుడు అనుకుంటాం, నా జ్ఞానం ఉంది కాబట్టి సమస్య నుంచి నేను బయటపడగలను అనుకుంటాం. జ్ఞానంగా అంటే జ్ఞానంతో నేను చేయగలను అనుకుంటారు. కానీ ఈ జ్ఞానము కంటే ఎవరు సమాధానం ఇస్తాడంట? సమస్త అంటే జ్ఞానానికి మించింది సమాధానం అంట. ఇప్పుడు ఈరోజున నెమ్మది లేదనుకోండి, మనకి నెమ్మది లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా, అవునా, మనకు కావాల్సిన ఎంత డబ్బులున్నా ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు కోట్ల రూపాయలు ఆస్తుంది, ప్రాణాన్ని రక్షించలేకపోయింది. మన కరోనా టైంలో చాలామంది కోటీశ్వరులు తీసుకొచ్చి డబ్బుని టేబుల్ మీద, డాక్టర్ గారి టేబుల్ మీద పెట్టినా డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు. వారు ప్రాణాలని ఇవ్వలేకపోయారు, ప్రాణాన్ని పోయలేకపోయారు. నీకు డబ్బు కాదు, జ్ఞానం కాదు, తెలివితేటలు కాదు, ఏది నిన్ను కాపాడదు. ఎవరు కాపాడతారంటే దేవుడిచ్చే సమాధానం. దేవుడు అంటే జ్ఞానానికి మించిన సమాధానం దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయాలలో మన తలంపులకి కావలిగా ఉంటాడంట. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున మనకి సమాధానం కావాలి, అవునా కదా? మనకి ఆనందం కావాలి. మన కుటుంబంలో చూసినట్లయితే సమాధానంగా, సహనంతో మన జీవితాన్ని కొనసాగించాలి అంటే ఎవరు ముఖ్యంగా కావాలి, ఎవరు ముఖ్య పాత్ర పోషించాలి మన జీవితంలో అనేది ఆలోచన చేయాలి. ఏది ముఖ్యంగా తీసుకోవాలి, మన ఇంట్లో ఏది ప్రాముఖ్యంగా ఉండాలి, మన హృదయంలో ఎవరు ప్రముఖమైన స్థానాన్ని మనం కల్పించుకోవాలి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మన హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా ప్రథమ స్థానంగా, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నదా మనలో? దేవుడు ఉన్నాడా, లోకం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున మన కుటుంబాల్లో సమాధానం కోల్పోయినా, చింతపడినా, బాధపడినా, ఇబ్బంది పడినా, కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ముందుకు వెళ్తూ మన జీవితంలో ఆనందాన్ని పొందలేకపోతున్నామంటే ఎవరు లేకపోతే మనం ఆనందించలేం, ఎవరు ఉంటే మనం ఆనందిస్తామో లేఖన భాగం స్పష్టంగా మనతో చెప్తా ఉంది. ప్రభు మన హృదయంలో లేకపోతే, మన జీవితంలో లేకపోతే ఏముండదు? ఆనందం ఉండదు, ఏముండదు? సహనం ఉండదు, చింతలు ఉంటాయి, అవునా? ఈ చింతలు, సహనము ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా మనకి దేవునికి విన్నపాలు చేయాలి. అప్పుడు మాత్రమే జ్ఞానాన్ని మించిన సమాధానం మనకి మన హృదయాలలో, మన తలంపుల్లో దేవుడు ఏం చేస్తాడంటే కావలిగా ఉంచుతాడంట. ఇప్పుడు నెమ్మది లేదనుకోండి, హృదయంలో నెమ్మది లేదు, ఉపయోగం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు నెమ్మది లేదు, ఇప్పుడు నీకు ఎన్ని ఆస్తులు ఉంటే ఏం లాభం? నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే ఏం లాభం? అలాంటి సమాధానం ఇచ్చేది ఒక యేసు ప్రభు మాత్రమే. తలలో ఉంచండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం విన్నాం, దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువులో ఆనందించటం మనం నేర్చుకుందాం. ప్రభువు మాత్రమే మనల్ని బలపరిచేవాడు, సహాయం చేసేవాడు. అంటే మన సహనం ఉండాలి, మనలో మృదుత్వం ఉండాలి. మన మృదుత్వాన్ని బట్టి మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన, చింతపడినా కానీ నీ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన, దేవుడికి చేసే స్తుతుల ద్వారా నువ్వు బయటపడగలవు. అప్పుడు నీ హృదయం ఎట్లా ఉండదంటే సమాధానముతో నింపబడుతుంది. నీ హృదయం నెమ్మదితో ఉంటుంది, నీ హృదయం చాలా ఆనందిస్తూ ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువా
నీలో ఆనందించాలని ఆశపడుతున్నాను. నువ్వు నాలో ఉండాలి. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ప్రభువా. అయ్యా, మాకు సహనాన్ని నేర్పించిన ఆయన, కుటుంబాల్లో సమాధానం లేక ఒకరినొకరు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, మాటకి మాట పెంచుకుంటూ మా కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నాం. మాలో సహనము లేకపోబట్టే, మాలో ఓర్పు లేకపోబట్టే ప్రభా అలాంటి స్థితిలో మేము ఉన్నాం. అయ్యా, నీలో ఆనందించలేకపోతా ఉన్నాం, నీతో గడపలేకపోతా ఉన్నాం, నీ పైన ఆధారపడలేకపోతా ఉన్నాం. అయ్యా, చింతపడుతున్నామే కానీ నీకు మొరపెట్టట్లేదు, నీకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, అప్పుడు జ్ఞానానికి మించిన సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తారని, యేసుక్రీస్తు వలన మాత్రమే మా హృదయాలకి, మా తలంపులకి మీరు కావలి ఉంటారని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ రోజున సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక మేము బాధపడుతున్నాం ప్రభా. సమాధానం మీరు మాకు అనుగ్రహించారు. మాకు సహనాన్ని, ఎలా సహనంగా ఉండాలో మాకు నేర్పించి ప్రభా అంటే అడుగుదాం. ప్రీతివంతులారా, అడుగుదాం హృదయపూర్వకంగా ప్రభువా. ఎందుకంటే నిజమైన ఆనందం ఉందా అసలు మన ఇంట్లో? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఓర్పు ఉందా మనకి? నెమ్మది ఉందా మన కుటుంబాల్లో? మన హృదయానికి, మన తలంపులకి, మన ఆలోచనలకి సమాధానం ఉందా అసలు? సమాధానం కావాలంటే ప్రభు దగ్గర ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మిగిలిన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీరు ఎక్కల నీళ్ళలో భద్రపరిచి ఈ పరిశుద్ధ పునరుద్ధాన ప్రభుదినంలో సాయంత్ర సమయంలోనైనా మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి మహింపరిచే కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమైన యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి, ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమించినైనా ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాదాల చెంత గడిపే కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిందేమో మీకు వందనాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి వేళ ప్రభా నైనా అయా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, సమాధానకర్తమైన దేవా, మీకు వందనాలు. మా కుటుంబాల్లో మీరుండండి, మా మనసుల్లో, మా హృదయాల్లో మీరుండండి ప్రభా. మాకు సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మీకు వందనాలు. నైనా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి ప్రధాన కారణం సమాధానం లేకపోవటమేనైనా. దయతో కనికరించండి, కృప చూపించండి. నైనా మితబడిన వాక్యం ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని అడుగుతున్నాం. ఈ రాత్రి వేళ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఇంకా రాక వెనుకబడిన బిడ్డలను ప్రభా మరొక ప్రభు దినంలో మాతో చేరి మేము స్తుతించే భాగ్యం దయచేయండి. కృపగల దేవా, మీకు వందనాలు. కృపామయుడ, కృపాసత్య సంపూర్ణ, మీకు వందనాలయ్యా. గడిచిన మే నెల అంతట్లో ప్రభా మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి నైనా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఏ మంచి మాలో లేకపోయినా ప్రభా దినదినము ప్రభా మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీకున్న అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నైనా అయా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృప చూపించుకుని నడుచున్నాం. నైనా ఈ సమయంలో ప్రభా నైనా చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి మీ బలిష్టమైన కౌగిలికి అప్పగిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. ఈ సమయంలో ప్రభా మా గృహాలకు వెళ్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినములు ఈ రీతిగా మేమంతా చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే వరకు మీ కృప కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును, మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పనులకు భూమింది నెరవేరుగాక. మాకు అవసరమైన దినాహాన్ని మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించి ప్రక్క రుణములు క్షమించి మమ్మల్ని శోధన లేక కూలి తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరమైన విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం ఇచ్చిన ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకు నిత్య సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.